హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డిజైన్తో హెయిర్ క్లిప్ అనేది చేస్తున్నాను. ఈ డిజైన్తో చేసిన ఈ ప్యాచెస్ని హెయిర్ క్లిప్ కానీ, అలిగేటర్ క్లిప్ కానీ, లేదా సెంటర్ క్లిప్, బ్రూచ్ పిన్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్కు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ప్యాచెస్ వేసుకోవడానికి ఫెల్ట్ షీట్ కానీ, ఓహెచ్పి షీట్ కానీ తీసుకోవాలి. మనకి నచ్చిన డిజైన్ని ఈ విధంగా డ్రా చేసుకొని, ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న డిజైన్కి అవుట్లైన్ కోసము ఇక్కడ స్టోన్ చైన్ తీసుకున్నాను. దానికి కావాల్సినంత స్టోన్ చైన్ని ముందుగానే కట్ చేసుకొని, తర్వాత B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ స్టోన్ చైన్ని నీట్గా మనము డ్రా చేసిన దాని మీదే స్టిక్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఈ డిజైన్ చుట్టూ మనము ఈ విధంగా స్టోన్ చైన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సరి చేసుకుంటూ స్టోన్ చైన్ని ఈ విధంగా స్టిక్తో సరి చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఈ డిజైన్ మొత్తము స్టోన్ చైన్తో అవుట్లైన్ అనేది స్టిక్ చేసేసుకుందాము. మీరు కనుక సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, ఇలాంటి హెయిర్ క్లిప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఆ వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. అలాగే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ క్లాసెస్ వైజ్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవుట్లైన్ మొత్తము స్టోన్ చైన్తో ఈ విధంగా అవుట్లైన్ మొత్తం స్టిక్ చేసేసాను. ఇక్కడ వీడియోలో ఇంత డల్గా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ స్టోన్ చైన్ అనేవి. ఇక్కడ మిడిల్ పార్ట్లో వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కట్ బీడ్స్ని యూస్ చేశాను. సో మిడిల్ పార్ట్ వరకు B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాము. ఇక్కడ యూస్ చేసిన డార్క్ గ్రీన్ కట్ బీడ్ సైజ్ వచ్చేసి 3 mm అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా ఖాళీలో మనం ఫిల్ చేయడానికి ఇక్కడ B7000 గ్లూ అప్లై చేసుకొని 4 mm లైట్ గ్రీన్ కట్ బీడ్స్ని యూస్ చేశాను. ఇక్కడ వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా కట్ బీడ్స్ని డైరెక్ట్గా స్టిక్ చేసేసాను. కానీ అంత లుక్ అనేది బాగాలేదు, కాబట్టి అంటే డల్గా అనిపించింది. సో నెక్స్ట్ ఈ విధంగా ఒక్కొక్క కట్ బీడ్ని తీసుకొని ఇలాగ నిలువుగా స్టిక్ చేశాను. ఇప్పుడైతే గ్రాండ్ లుక్ అండ్ నీట్ ఫినిషింగ్తో బాగుందనమాట. సో కాబట్టి కొన్ని కలర్స్ అనేవి ఇలా స్టిక్ చేస్తేనే బాగుంటాయి. టైం తీసుకున్నా కానీ గ్రాండ్ లుక్ వస్తాయి. ఇదే విధంగా ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ వచ్చేసి పైన డైరెక్ట్గా వేసాను కదా, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లైన్కి ఆ పైన లైన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో కాబట్టి నేను వాటిని తీసేసి మళ్ళీ నీట్గా ఒక్కొక్కటిగా స్టిక్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఈ ఫెల్ట్ షీట్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ప్యాచెస్ని మనకి కావాల్సిన అలిగేటర్ క్లిప్ కానీ ఇలా దేనికి కావాలంటే దానికి అటాచ్ చేసుకోవచ్చు. B7000 గ్లూ యూస్ చేసి నేను ఇక్కడ బ్లాక్ కలర్ టిక్ టాక్ పిన్స్కి యూస్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేసుకొని ఒక 8 hours కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇలా స్టిక్ అయితే డైరెక్ట్గా పెట్టేసేయచ్చు, లేదంటే క్లిప్ పెట్టేసి మనం ఒక 8 hours అనేది ఆరనివ్వాలి. ఇక్కడ వీడియోలో డల్గా కనిపిస్తుంది, కానీ రియల్గా చాలా బాగుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.